సెంట్రల్ గుంటూరు సీనియర్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జోహాన్ బాబురావు ఆధ్వర్యంలో గుంటూరు లార్జ్ సెంటర్లో గల నార్త్ ప్యారిస్ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది. ఈ ప్రార్థనలో నగరంలోని క్రైస్తవ భక్తులు వందలాదిగా పాల్గొని యేసు శిలువ పైన పలికిన సప్త సూక్తులు గురించి విన్నారు. ఈ సందర్భంగా బిషప్ ఎస్ జోహాన్ బాబురావు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. త్రియేక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి మీకు శుభాలు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. పట్టణంలో ఉన్న విశేష జనవాహినికి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేస్తూ దీని చారిత్రాత్మక నేపథ్యం ఏమిటి అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు దేవునిగా ఈ లోకంలో జన్మించి మరి పాత నిబంధన ప్రకారం ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన తనను తాను అర్పించుకోవడం, రోమా సామ్రాజ్యం ఆ రోజున ఆయనను సిలువ వేసిన చారిత్రాత్మక సంఘటన ఈ రోజున సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ నార్త్ ప్యారిస్ దాదాపు 10,000 మంది విశ్వాసులు కలిసి ఆ సిలువను జ్ఞాపకం చేసుకొని సిలువ మీద యేసుక్రీస్తు చూపించిన ప్రేమను, ఆయన మార్గాన్ని మేము తెలుసుకొని సిలువను వేదికగా చేసుకుని ఆయన మాట్లాడిన 7 మాటలను ధ్యానం చేశారు. గుంటూరు పట్టణ ప్రజలందరికీ అది గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు చూపించిన ఆ మార్గం సర్వమానవాళికి ఒక ఆదర్శవంతమైనది. క్షమించడం, రక్షించడం, ఆదరించడం, శ్రమలలో తోడుగా ఉండడం, ఏదైనా ఒక పనిని సమగ్రవంతంగా పూర్తి చేయడం ఆయన శిలువ మీద మాట్లాడిన మాటల యొక్క అర్థం. కాబట్టి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మన గుంటూరు పట్టణాన్ని, వీక్షకులందరినీ సమృద్ధిగా దీవించాలని సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ నార్త్ ప్యారిస్ నుండి మీకు శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.